శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. మేషరాశిలో జన్మించిన వారు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వినాలి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే కొన్ని విషయాలు మీ జీవితంలో ఇప్పటికే జరిగి ఉండొచ్చు, మరికొన్ని ప్రస్తుతం మీరు అనుభవిస్తూ ఉండొచ్చు, ఇంకా కొన్ని త్వరలో మీ జీవిత ప్రయాణంలో నిజమయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మేషరాశికి చెందిన చాలామంది వ్యక్తులు జీవితంలో ఒక దశలో అసాధారణ విజయాలను సాధిస్తారు. శూన్య స్థితి నుండి శిఖర స్థాయికి ఎదుగుతారు. నాయకత్వ స్థానాలను అధిరోహిస్తారు. ప్రజల గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. కానీ అదే సమయంలో ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు, శత్రుత్వాలు, కుటుంబ సమస్యలు, స్వయంగా చేసిన పొరపాట్ల కారణంగా కష్టాలను కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడవచ్చు. అందువల్ల ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోలో చివరలో చెప్పబోయే జాగ్రత్తలు, మీ విజయాన్ని నిలబెట్టుకునే మార్గాలు, మీకు తెలియకుండానే జీవితాన్ని ప్రభావితం చేస్తున్న కుజుని ప్రభావాల గురించి సూచనలు, మీరు తప్పక దూరంగా ఉండాల్సిన కొన్ని అలవాట్లు, మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చగల శక్తిని కలిగి ఉండొచ్చు. ఎందుకంటే కుజుని అనుగ్రహం సరైన దిశలో ఉంటే మేషరాశి వారు చేరుకోలేని శిఖరాలు ఉండవు, సాధించలేని విజయాలు ఉండవు, పొందలేని గౌరవం ఉండదు. కానీ ఆవేశం, అహంకారం, అనాలోచిత నిర్ణయాలు జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసే శక్తిని కూడా కలిగి ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి జీవితంలో దాగి ఉన్న విజయ రహస్యాలు, కర్మ పరీక్షలు, ప్రమాద హెచ్చరికలు, విధిని మార్చగల గోప్యమైన జ్యోతిష్య సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం. జీవిత ప్రారంభంలో బాల్య పరీక్షలు. శూన్యం నుండి శిఖర స్థాయికి ఎదగగల మేషరాశి వారి జీవితాన్ని పరిశీలిస్తే చాలామంది ప్రారంభ దశలో సాధారణ వ్యక్తులుగానే కనిపిస్తారు. కొన్నిసార్లు వీరిని చూసి జీవితంలో పెద్దగా ఎదుగుతారా అనే సందేహం కూడా ఇతరులకు కలగవచ్చు. కానీ వారి అంతరంగంలో మాత్రం ఏదో ఒకరోజు ప్రత్యేక స్థాయికి చేరుకోవాలనే అగ్ని నిరంతరం రగులుతూనే ఉంటుంది. అందుకే బయటకు నిశ్శబ్దంగా కనిపించిన లోపల మాత్రం గొప్ప లక్ష్యాలు, పెద్ద కలలు, విజయం సాధించాలనే తపన దాగి ఉంటుంది. బాల్యంలో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా భావోద్వేగ పరీక్షలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి తల్లిదండ్రుల సహకారం తక్కువగా లభించవచ్చు, మరికొందరికి చిన్న వయసులోనే బాధ్యతలు భుజాన పడవచ్చు. అలాంటి పరిస్థితులు కొంతకాలం వీరి అభివృద్ధికి ఆటంకాలు కనిపించినా అదే కష్టాలు వీరిని మానసికంగా మరింత బలంగా తయారు చేస్తాయి. ఎందుకంటే మేషరాశి వారు కష్టాలను చూసి వెనక్కి తగ్గేవారు కాదు, వాటిని జయించి ముందుకు వెళ్ళేవాళ్ళు. 25 వయసు వరకు వీరిలోని అసలు ప్రతిభ పూర్తిగా బయటపడకపోవచ్చు. కానీ ఆ తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. చాలామంది మేషరాశి వారు ఒక దశలో అకస్మాత్తుగా గుర్తింపు పొందడం, ఉన్నత స్థాయికి చేరుకోవడం లేదా ప్రజల దృష్టిని ఆకర్షించడం కనిపిస్తుంది. అందుకే వీరి జీవితంలో ప్రారంభం నెమ్మదిగా ఉన్న ముగింపు చాలా గొప్పగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఎదుగుదల శాశ్వతంగా ఉండాలంటే ఆవేశాన్ని అదుపులో ఉంచాలి. ఎందుకంటే మేషరాశి వారికి విజయం ఎంత సహజమో తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలు కూడా అంతే త్వరగా వస్తాయి. ఈ ఆలస్య విజయం వెనుక కుజుని ప్రభావం, సూర్యుని బలం, జాతకంలోని రాజయోగాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మీ జీవితంలో అదృష్టం ఏ వయసు తర్వాత బలపడుతుందో, బాల్య కష్టాలు వెనుక ఏ గ్రహ ప్రభావాలు ఉన్నాయో అనే విషయం వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారా పూర్తిగా తెలుస్తుంది. మేషరాశి వారి వ్యక్తిత్వంలో మొదట కనిపించే లక్షణం ముక్కుసూటితనం. వీరు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడే స్వభావాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరు.
నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని నేరుగా చెప్పే ధైర్యం వీరిలో ఉంటుంది. అందుకే కొందరికి వీరు నిజాయితీకి ప్రతిరూపంగా కనిపిస్తారు. మరికొందరికి కొంచెం దూకుడుగా అనిపించే అవకాశం ఉంటుంది. కానీ వీరి మాటల వెనుక కపటం ఉంటే స్పష్టత ఎక్కువగా ఉంటుంది. సహజంగా మేషరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఇతరులు వెనుకడుగు వేసిన చోట ముందడుగు వేయడం, బాధ్యతలను స్వీకరించడం, కష్టాలను ఎదుర్కోవడం వీరి స్వభావంలో భాగంగా ఉంటుంది. అందుకే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాలు లేదా ప్రజలతో సంబంధం ఉన్న రంగాల్లో వీరు ప్రత్యేక గుర్తింపును పొందే అవకాశం ఉంటుంది. చాలామంది మేషరాశి వారు జీవితంలో ఏదో ఒక దశలో నాయకత్వ స్థానాలకు చేరుకోవడం కూడా కనిపిస్తుంది. అయితే స్నేహితుల విషయంలో వీరు చాలా ఉదారంగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా తమ వారిగా భావిస్తే వారి కోసం ఎంత వరకైనా వెళ్ళగలరు. కానీ జీవితంలో ఒక దశలో వెన్నుపోటు, ద్రోహం లేదా ఆశాభంగం వంటి అనుభవాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా వీరి విజయాలను చూసి అసూయపడే వ్యక్తులు శత్రువులుగా మారవచ్చు. అయితే ఒక మంచి విషయం ఏంటంటే మేషరాశి వారికి శత్రువులు ఎక్కువ కాలం దాగి ఉండరు. ఈ నాయకత్వం, స్నేహం, శత్రుత్వాల వెనుక కుజసూర్యులు, షష్టమ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి స్నేహితుల వల్ల అదృష్టం కలిగితే మరికొందరికి అదే స్నేహితుల వల్ల జీవిత పాఠాలు నేర్చుకోవలసి రావచ్చు. మీ జీవితంలో నిజమైన మిత్రులు ఎవరు? శత్రువులు ఎవరు? విజయాన్ని అడ్డుకుంటున్న గ్రహ ప్రభావాలు ఏమిటి అనే విషయం వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారా పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు కనిపించే స్నేహాలు, శత్రుత్వాల వెనుక కూడా పూర్వజన్మ కర్మ బంధాలు దాగి ఉండొచ్చు. మేషరాశి వారు సాధారణ జీవితంలో సంతృప్తి చెందే వ్యక్తులు కాదు. వీరిలో సహజంగానే ఎదగాలనే తపన, గుర్తింపు పొందాలనే కోరిక, ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలవాలనే ఆకాంక్ష బలంగా ఉంటుంది. అందుకే ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాలు, రక్షణ రంగం, పరిపాలన లేదా ప్రజలతో సంబంధం ఉన్న ఏ రంగంలోకి వెళ్ళినా తమదైన ముద్ర వేయగలరు. చాలామంది మేషరాశి వారు ఒక దశలో ఉన్నత పదవులు, గౌరవం, ప్రజాదరణను సంపాదించే అవకాశాలు కలిగి ఉంటారు. వీరి జీవితంలో ధనం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మేషరాశి వారికి కష్టపడి సంపాదించే శక్తి, రిస్క్ తీసుకునే ధైర్యం, అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యం ఉంటుంది. కొందరు ఉద్యోగాల ద్వారా ఎదిగితే మరి కొందరు వ్యాపారాల ద్వారా లేదా ప్రజాదరణ ద్వారా ఆర్థికంగా బలపడవచ్చు. ఒక దశలో విపరీతంగా డబ్బు సంపాదించడం, పేరు ప్రతిష్టలు పొందడం, ప్రభావవంతమైన వ్యక్తులుగా మారడం కూడా కనిపించవచ్చు. అయితే విజయం వచ్చిన తర్వాతే అసలు పరీక్ష ప్రారంభమవుతుంది. ఎందుకంటే అహంకారం, పొగడ్తలకు లొంగిపోవడం లేదా నా అంతటి వాడు లేడు అనే భావన పెరగడం వల్ల సంపాదించిన పేరు, స్థానం, ధనాన్ని కోల్పోయే ప్రమాదము ఉంటుంది. ముఖ్యంగా అక్రమ మార్గాల్లో సంపాదించిన ధనం లేదా అధికారం ఎక్కువ కాలం నిలవదని గుర్తించుకోవాలి. అందుకే ఎదిగే కొద్దీ వినయం, ధర్మబద్ధత, జాగ్రత్త మరింత అవసరం. ఈ ఉద్యోగం, ధనం, అధికారం, యోగాల వెనుక కుజ, సూర్య గురువులు, దశమ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి రాజయోగాలు బలంగా ఉంటే మరికొందరికి ప్రజాదరణ యోగాలు బలంగా ఉండొచ్చు. మీ జీవితంలో ధనం ఏ మార్గం ద్వారా వస్తుంది, అధికారం ఎంత వరకు లభిస్తుంది, ఏ కారణాల వల్ల నష్టాలు సంభవించే అవకాశం ఉంది అనే విషయం వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు శిఖర స్థాయికి తీసుకువెళ్ళే యోగాల వెనుక కూడా పూర్వజన్మ సుకృతాలు దాగి ఉండొచ్చు. మేషరాశి వారి జీవితంలో ప్రేమ, భావోద్వేగాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. బయటకు ధైర్యంగా, కఠినంగా కనిపించిన మనసుకు నచ్చిన వ్యక్తి కోసం ఎంత త్యాగం చేసే స్వభావం వీరిలో కనిపిస్తుందో, అందుకే జీవితంలో ఏదో ఒక దశలో ప్రేమ, ఆకర్షణ లేదా భావోద్వేగ సంబంధాలు వీరి జీవిత గమనాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అయితే
కొన్నిసార్లు తొందరపాటు లేదా అతి నమ్మకం కారణంగా ప్రేమ వ్యవహారాలు పరీక్షలుగా కూడా మారవచ్చు. వివాహం విషయంలో మేషరాశి వారికి అదృష్టం, బాధ్యతలు 2 కలిసి వస్తాయి. కొందరికి వివాహం తర్వాత ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం పెరిగే అవకాశం ఉంటుంది. మరికొందరికి వివాహం జీవితాన్ని మార్చే ఒక కీలక మలుపుగా మారవచ్చు. అయితే ఆవేశం, అహం, పరస్పర అవగాహన లోపం కారణంగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు కూడా పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుంది. సంతానం విషయంలో ఈ రాశి వారు ఎంతో ప్రేమను చూపిస్తారు. తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు అధిక అంచనాలు లేదా కఠినమైన స్వభావం కారణంగా పిల్లలతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అందుకే ప్రేమతో పాటు సహనం కూడా అవసరం. ఎందుకంటే కుటుంబ సౌఖ్యం అనేది కేవలం సంపద వల్ల కాదు, పరస్పర అవగాహన వల్ల నిలబడుతుంది. ఈ ప్రేమ, వివాహం, సంతాన ఫలితాల వెనుక శుక్రచంద్ర గురు సప్తమ భావాలు, పంచమ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి వివాహం అదృష్ట ద్వారంగా మారితే మరికొందరికి అది కర్మ సంబంధిత పాఠాలను నేర్పించే మార్గంగా మారవచ్చు. మీ జాతకంలో ప్రేమ యోగాలు, వివాహ స్థితి, సంతాన యోగాలు ఎలా ఉన్నాయో వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారా పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు కుటుంబంలో కనిపించే ఆనందాలు, ఆటంకాల వెనుక కూడా పూర్వజన్మ కర్మ సంబంధాలు దాగి ఉంటాయి. మేషరాశి వారు సహజంగా బలమైన శక్తిని, పోరాట స్వభావాన్ని, చురుకుదనాన్ని కలిగి ఉంటారు. అందుకే చాలామంది జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగగలుగుతారు. అయితే అదే దూకుడు కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు లేదా ప్రమాదాలకు కారణం కావచ్చు. ముఖ్యంగా తొందరపాటు, నిర్లక్ష్యం, అతి సాహసం కారణంగా చిన్న గాయాలు, యాక్సిడెంట్లు లేదా శారీరక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మేషరాశి వారు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. జీవితంలో విజయం వచ్చిన తర్వాత కూడా వీరికి కొన్ని కర్మ పరీక్షలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు అదే ధైర్యం అతి విశ్వాసంగా మారవచ్చు. అహంకారం, కోపం, అనాలోచిత నిర్ణయాలు లేదా ఇతరుల భావాలను పంచుకోకపోవటం వల్ల సంపాదించిన పేరు, గౌరవం, సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చాలాసార్లు వీరి పెద్ద శత్రువు బయట ఉండరు. వారి ఆవేశం రూపంలో వారి లోపలే దాగి ఉంటుంది. ముఖ్యంగా ధనం, అధికారం లేదా ప్రజాదరణ వచ్చినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఎదగడం కంటే ఎదిగిన స్థితిలో నిలబడడం కష్టం. ధర్మబద్ధమైన సంపాదన, ఇతరుల పట్ల గౌరవం, వినయం మేషరాశి వారికి అదృష్టాన్ని నిలబెట్టే ప్రధాన సూత్రాలుగా పనిచేస్తాయి. ఒకప్పుడు ఎదుర్కొన్న కష్టాలను మర్చిపోకుండా ముందుకు సాగినప్పుడు మాత్రమే విజయాలు దీర్ఘకాలం నిలుస్తాయి. ఈ కర్మ పరీక్షల వెనుక కుజ, శని అష్టమ భావాలు, దశమ భావ ప్రభావాలు ముఖ్యంగా పనిచేస్తాయి. కొందరికి శని జీవితంలో ఆలస్యంగా పరీక్షలు ఇస్తే మరికొందరికి విజయాల మధ్యలోనే హెచ్చరికలు కనిపించవచ్చు. మీ జీవితంలో ఎదురవుతున్న ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు లేదా ఆకస్మిక మార్పుల వెనుక ఏ గ్రహ ప్రభావాలు పనిచేస్తున్నాయో వ్యక్తిగత జాతక విశ్లేషణ ద్వారానే పూర్తిగా తెలుస్తుంది. కొన్నిసార్లు అదృష్టాన్ని కోల్పోవడానికి కారణం శత్రువులు కాదు, మన సొంత నిర్ణయాలే కావచ్చు. సర్వేజన సుఖినో